హిర్షుటిజం అంటే ఏంటి? హిర్షుటిజం ఈజ్ నథింగ్ బట్ మేల్కున్నట్లు థిక్గా కోర్స్గా హెయిర్ కనుక ఫిమేల్స్లో ఫామ్ అవుతాయి. అప్పర్ లిప్ మీద, చిన్ మీద, అప్పర్ చెస్ట్ మీద, బ్యాక్ మీద, అప్పర్ ఆర్మ్స్, అప్పర్ థైస్ మీద కనుక ఫామ్ అవుతాయి. దాన్ని హిర్షుటిజం అంటాం. యూజువల్గా హెయిర్ గ్రోత్ కాజ్ చేయడానికి టెస్టోస్టెరాన్స్, డిహెచ్ఈఎస్ అండ్ ఆండ్రోస్టెంటోయన్స్ అనే ఆండ్రోజన్స్ యూజ్ అవుతాయి. ఈ ఆండ్రోజన్స్ ఉన్న మోతాదు కంటే ఎక్కువగా ఫిమేల్స్లో రిలీజ్ అవుతాయి, మనకి హిర్షుటిజం ఫామ్ అవుతాయి. యూజువల్గా ఈ హార్మోన్స్ని ఓవరీస్, ఎడ్రినల్ గ్లాండ్స్, కిడ్నీ మీద ఉన్న గ్రంథి ఎడ్రినల్ గ్లాండ్ అండ్ పెరిఫరల్ ఫ్యాట్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ మాస్టర్ చేయడానికి పిట్యూటరీ గ్రంథి యూజ్ అవుతుంది. అండ్ ఈ యాక్టివేటెడ్ ఫామ్లో ఉన్న ఆండ్రోజన్స్ని డీయాక్టివేట్ చేయడానికి లివర్ అండ్ థైరాయిడ్ యూజ్ అవుతాయి. సో ఈ ఆర్గన్స్లో ఏది ఎఫెక్ట్ అయినా సరే దెన్ మనకి ఉన్న హార్మోన్స్ కంటే ఎక్కువ ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అయ్యి హిర్షుటిజం కాజ్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద కాజ్ మనం ట్రీట్ చేసుకోవాలి. ఒబేసిటీ లాంటి కండిషన్స్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుంది. వెరస్ కార్సినోమాస్ లాంటి కండిషన్స్లో మనం ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీఎంఆర్ఐ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అందించాలి. పీసీఓడి కండిషన్స్లో మనం ఓసిపిల్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అండ్ థైరాయిడ్ లాంటి కండిషన్స్లో థైరాయిడ్ ఇవ్వాలి. లివర్ డిజార్డర్స్లో డిపెండింగ్ అపాన్ ద కండిషన్ మనం ట్రీట్ చేయాలి. సో ఓవర్ ద కౌంటర్ మనకి ఓసిపిల్స్, ఫ్లోటమాయిడ్, ఫినెస్టరాయిడ్ లాంటి మెడికేషన్స్ ఉంటాయి. అండ్ కాస్మెటికల్గా మనం బ్లీచింగ్, వ్యాక్సింగ్, షేవింగ్ అండ్ సమ్ క్రీమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీటిలన్నిటి వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పర్మనెంట్ మెథడ్స్ లైక్ లేజర్ యూజ్ చేయొచ్చు, కానీ లేజర్ ఓన్లీ డార్క్ పిగ్మెంటెడ్ హెయిర్నే టార్గెట్ చేస్తుంది. సో లైట్ హెయిర్ ఉంటే లేజర్ ఈజ్ నో లాంగర్ యూస్ఫుల్ అండ్ లేజర్ ఈజ్ బిట్ కాస్ట్లీ. అండ్ అదర్ ఆప్షన్ ఈజ్ ఎలక్ట్రోకాటరీ మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రోకాటరీలో సింగిల్ హెయిర్ ఫాలిక్యూల్ని మనం టార్గెట్ చేసుకుంటూ దాన్ని కోగ్యులేట్ చేసుకోవాలి. సో ఎక్కువ కనుక హెయిర్ గ్రోత్ కనుక ఉంటే అది నో లాంగర్ యూస్ఫుల్. సో డిపెండింగ్ అపాన్ యువర్ హెయిర్, depending upon the area of your hair and depending upon the underlying cause మనం హిర్షుటిజంని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.